మనిషికైతే తలం తాకాలే, దేవునికైతే పాదాలు తాకాలే. మనసుంటి వాళ్ళ పాదాలు తాకద్దు. అమ్మా, అమ్మా ఎట్లున్నవే? ఎట్లుంటా బిడ్డ? అమ్మూరు లేని గుడి ఎట్లుంటది? పానం లేని మనసు ఎట్లుంటడే? ఇగో గిట్లంటే నేను ఇక్కడ ఉండా, నీ కాడికే వస్తా. తప్పు బిడ్డ, గట్లనొద్దు, మంచిగుండదు. అవు అన్నం తిన్నవానే? లే, గిప్పుడే కూర్చున్నా. నువ్వు యాదకొచ్చినవే ముసలి. మరి నువ్వు తిన్నవానే? పెట్టుకున్నానే, కానీ తినలే, గంతే కదా. సప్పుడు చేయవేందే? బోల్. నాకు తెలుసు ముసలి, గందుకోసానికి ఫోన్ చేసిన. సరే, నేనిడ ముద్ద అందిస్తా. గడు నువ్వు ముద్ద కలిపి నా ముద్దగా తినాలి. ఏమంటున్నా? ఇగో ఆను. అరే నోరు తెరువు ముసలి. తిన్నావా? తింటున్నావు కదా? తింటున్నానే. గది గట్ల తినాలే, లేకుండా వచ్చి ఉతుకుతా చూడు. మంచిగుందా? కడుపు నిండిందానే? నువ్వు తినిపించినాక కడుపు నిండుకుండా ఉంటుందా తల్లి? సరే ఉంటా, మళ్ళా నేను తిన్నాక మళ్ళీ చేస్తలే. ఉంటా ముసలి. అలాగే అను. అదృష్టవంతురాలు రాములక్క, నువ్వు దాన్ని పెంచినావో అదే నిన్ను కన్నదో సంజయితలేదు. నిజంగా అదృష్టవంతురాలు రాములమ్మ. అమ్మతోని మాట్లాడొచ్చిన. మేమెవ్వరం ఎన్నడూ గిన్ని కూరలు ఏకదం చూసింది లేదు. గిన్ని కూరలు చూసేసరికి అమ్మ యాదకొచ్చింది. దానికి తినిపించొచ్చిన. నాతో ఆలస్యమైంది, మాఫ్ చేయండి. చా, అవేం మాటలమ్మా. అమ్మ విలువేంటో అమ్మలేని మాకు బాగా తెలుసు.
అను, ఏంటమ్మా, ఎక్కడికి? కింద కూర్చో. అదేంటమ్మా అక్కడ కూర్చున్నావు? అందరం ఇక్కడే కూర్చున్నాం కదా. మా ఊర్లో పంతులు చెప్పిండ్రు మనం పీట మీద కూర్చోవాలి, మనం తినే పళ్ళం కింద ఉండాలి అని. అయినా మా కింద కూర్చొని తినుడే అలవాటు. మరి గీడేమో ఉల్టా పల్టా చేసిండ్రు. చల్, నాకు నచ్చలే. నచ్చలే. ఆశగాడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింతతను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మంద, గొర్రెల మంద, మరీ ఇంత నీచంగా సరెండర్ అవ్వాలా? నాకు కానీ అవకాశం వస్తే నరికేస్తా. అక్క, నువ్వు సూపర్ అక్క. దీపు, అమ్మా దీపు, మీరు తినండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా ఇలా, చిన్నాళ్ళకి మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసావమ్మా. నిజంగా చాలా థ్రిల్లింగ్ గా ఉందను, ప్రామిస్. చాలా కాలమైందను ఇలా అందరం కలిసి తిని. రియలీ థ్యాంక్స్. మంచి పని మొదట్లో గట్లనే వగరుగు ఉంటది, చివరిని తీయగుంటది, వేప పుల్ల లెక్క. మొత్తానికి మస్తుగుంది. మేం కూడా కడుపు నిండా తిన్నాం చాలా రోజులకి. మస్తు పైసలు ఖర్చు పెట్టించి మీ అందరితోటి మస్తు పని చేయించి కష్టపెట్టుంటా. జరేమనుకోకుండ్రీ. అదేంటమ్మా అలా అంటావు? ఇది నీ ఇల్లు, ఇప్పుడు మేము నీ గెస్ట్లం. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, సరేనా? మీరేందేందో మాట్లాడుతుండ్రు.
అమ్మా ఏంటమ్మా ఇది మీరు తీయడమేంటి ఇటివ్వండి. అరే ఇందులో ఎవరు తిన్నారు? మీరే. అసవంటప్పుడు నేనే తీయాలి. చల్ నడు. గొప్ప కూతురు అన్నయ్య. నువ్వు ఇంట్లోకి రావడమే పెద్ద పండగమ్మాయి నాన్నకి. అంతకంటే పెద్ద పండగ ఇంకేముంటుంది చెప్పు. అరే ఏం రాబాయ్ జర ఎక్కువ చేస్తున్నావు. గిల్లు తెలుగులో చెప్పాలే, నువ్వు గట్లనే చెప్పు. ఏంటి అను గురించేనా ఆలోచన? అంతేగా, నువ్వా విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నీ కొడుగ్గా నేను వేరే విషయాలు ఎలా ఆలోచిస్తానమ్మా? ఏమనిపిస్తుంది నీకు? అందరూ ఆ పిల్లకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనిపిస్తుంది. నాకైతే ఆ పిల్ల యుగం స్టార్ట్ అయిందనిపిస్తోంది. అంటే తనకి 100కి 100 పాళ్ళు అలేఖ్యత్తయ్య పోలికరా. నేను చూడలేదు కాని ఆ రోజుల్లో అలేఖ్యత్త భర్త దగ్గర నుంచి బిజినెస్ సర్కిల్ దాకా టోటల్గా అందర్నీ కమెంట్ చేసి పారేసిందిట. మన ఇళ్లల్లో ఎవరింట్లో అయినా ఆవిడ నిర్ణయమే ఫైనల్. అలా ఉండేదట. ఈ అనూహ్యది అలాంటి పుట్టకే. నిర్మోహమాటం, నిర్భయం, ముక్కుసూటితనం. తప్పదు, దీపు కాస్త తగ్గి ఉండాల్సిందే. మామయ్య కూడా తనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటమ్మా? అదేంట్రా అలా అడుగుతున్నావు? అను ఆయన సొంత కూతురు. ఏ నువ్వెలాంటి వాడివైనా నేను నిన్ను సపోర్ట్ చేయడం లేదా? సెటైర్లు తర్వాత వెదువు, ముందు ఏదైనా ప్లాన్ చేయమ్మా. వేరే ప్లాన్స్ అంటూ ఏమీ లేవు. ఉన్నదొక్కటే, నీకు అనుకి పెళ్లి చేయడం. నువ్వన్నది కరెక్టేరా. అను నీ పెళ్ళమైతే తప్ప మనం లైమ్ లైట్లోకి, మెయిన్ స్ట్రీమ్లోకి రాలేము. మరైతే ఇంకా ఎందుకు లేట్ చేయడం? వెళ్ళి మామయ్యని అడిగేసే. ఏంటి ఇప్పుడు ఇలాగే వెళ్ళి అడగనా? అలా వెళ్లే రోజు కూడా దగ్గరలోనే ఉందిలేరా. మావయ్య వాలకం చూస్తే మొత్తం ఆస్తి తీసుకొచ్చి అను కాళ్ల ముందు పోసేలా అనిపిస్తున్నాడు. వీరుగాడు ఎలాగూ చెల్లెలంటే పడి చేస్తాడు. చెల్లెలు అడిగిందంటే వాడి ఆస్తి కూడా ఇచ్చేస్తాడు. సో అను రాబోయే రోజుల్లో కాబోయే మహారాణి. ఋతుగాణ్ణి దీపు వదలదు కాదు, వదలనివ్వను. సాధ్యమైనంత త్వరలో వాళ్ల నిశ్చితార్థం పెట్టించేస్తా. ఆ వెంటనే సూర్యమావయ్యని కలిసి అనుని నీకిచ్చి పెళ్లి చేయడం గురించి అడుగుతా. ఋతుగాడు వాళ్ళకు నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. వాడు దీపుని ఒప్పుకుంటాడంటవా? దీపుని ఒప్పుకోకుండా ఆ ఇంటికే చెందిన ఇంకో అమ్మాయిని, అందులోనూ స్వయంగా దీపు చెల్లెని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఋత్విక్ పెళ్లి చేసుకోలేడు.
దీపు దాన్ని జరగనివ్వదు. దానికి అను మీదున్న ద్వేషం, ఋతు మీదున్న ప్రేమ అలా జరగనివ్వదు. ఆ విషయంలో మనకి భయం అనవసరం. అలాగే చదువు సంధ్య లేని అనుని సూర్యమావయ్య బిజినెస్ సర్కిల్లో ఎవ్వరికీ ఆఫర్ చెయ్యలేడు. అను నీదే అవుతుంది. మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి అనుకోగానే శుభలేఖ కనపడింది. ఇంతకంటే శుభశకునం ఇంకేముంటుందిరా? కాకపోతే చిన్న మార్పు. ఇక్కడ నీ ఫోటో, అను ఫోటో పెట్టుకో. అంటే బాండ్ పేపర్ మీద రాసిస్తారు అంటారే, అలాంటి గ్యారంటీగా ఇది మీ అమ్మ నీకిస్తోంది. ఇదిగో నీ చేత్తో నువ్వే పెట్టు. ఆహా, మొత్తానికి ప్రిపేర్డ్ గానే ఉన్నావన్నమాట. గుడ్. ధర్మారావు గారు, ఏంటో చెప్పండి. ఏంటి ఏమన్నారు? చెప్పండి. ఎవరైతే మనకేంటి? ఇప్పుడు మీరెక్కడున్నారు? అను, ఇంకా నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అమ్మ పట్టుబట్టింది. అవకాశము నాకే అనుకూలంగా ఉంది. శకునాలు అలాగే ఉన్నాయి. మిగిలింది ఒక్కటే, నీ పక్కన ఈ ఫోటో ఉంచడం.
ఇప్పుడు అన్నేడుండు? అవుట్! గెట్ అవుట్!